అందరికీ వందనాలు. పరలోకములో కూడా పాపం ఉంటుందా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై హెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 22 నుండి 25 వచనాల వరకు. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములో అతను నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేలను తీసుకుని ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలను దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒక్కింటికి 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను దహన బలి విషయముల్లోను నైవేద్య విషయముల్లోను నూనె విషయముల్లోను ఆ ప్రకారంగానే చేయవలెను. ఈ హెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే 1వ వచనం నుండి 17వ వచనం వరకు నూతన యెరూషలేము అనే ఆ మహాపట్టణంలో స్వాస్థ్యాల కోసం చెప్పబడుతుంది. అంటే ఐగుప్తు నుంచి కనానికి చేరినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇశ్రాయేలు దేశం చేరుకోగానే 12 గోత్రాలకి 12 భాగాలని పంచిచ్చాడు. అందులోని దేవుడు పరిచర్య యాజకత్వ బాధ్యతనేమో లేవీ గోత్రానికి అప్పచెప్పారు. ఈ విధంగా ఆ కనాను దేశాన్ని పంచిపెట్టారు. ఇదే విధంగాన పరలోకానికి చేరుకున్న మనందరికీ కూడా అక్కడ స్వాస్థ్యాలు ఇవ్వబడతాయి. ఈ స్వాస్థ్యాలు ఏ విధంగా నిర్ణయింపబడుతుంది అన్నది ఈ 45వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు చెప్పబడుతుంది. అంటే ఈ భూలోకంలో మనం చేసినటువంటి మన స్థితిని బట్టి మన క్రియలను బట్టి మన సహవాసాన్ని బట్టి అక్కడ మనకి స్వాస్థ్యాలు ఏ ప్రదేశంలో ఏ స్థలంలో ఇవ్వాలనేది నిర్ణయింపబడుతుంది. అయితే ఇక్కడ ఈ వచనాల్లో కనబడుతున్న విధంగా అక్కడ యెహోవా మందిరానికి తూర్పుగా పడమరగా ఇన్ని వేల కొలకరలని ఒక భాగాన్ని విభాగించారు. ఆ భాగం ఎవరికి ఇచ్చారంటే సాదోకు సంతతి వారైనటువంటి లేవీ యాజకులకు ఇచ్చారు. ఆ ఎత్తైన పర్వతం మీద ఉన్నటువంటి నూతన యెరూషలేము అక్కడే ఉంది. మిగిలిన 11 భాగాలు కూడా భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి పట్ల కనబరిచిన భయభక్తులు విశ్వాసం నమ్మకం యథార్థత నీతి న్యాయ విధులను బట్టి వాళ్ళు అనుసరించినటువంటి జీవన విధానాన్ని బట్టి ఆ పరలోకంలో చేరుకున్న తర్వాత 12 గోత్రాలుగా విభాగింపబడుతున్న మనందరం కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వాలి, దేవుడికి సమీపంగా ఇవ్వాలా దూరంగా ఇవ్వాలా పక్కన ఇవ్వాలా ఎదరుగుంటా ఇవ్వాలన్నది మనం ఈ భూలోకంలో మనం చేసినటువంటి క్రియలు బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఎలా నిర్ణయిస్తాడన్నది అక్కడ చేరుకున్నాకే మనకు తెలుస్తుంది. ఇది ఆ 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న అర్థం. అయితే ఇందాక మనం మూలవాక్యంగా చెప్పుకున్న దాంట్లోని పాప పరిహారార్థ బలులు కనబడుతున్నాయి. అంటే పాప పరిహారార్థ బలులు అర్పించాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమి చేసి ఉన్నారు? అక్కడ పాపం చేసి ఉన్నారు. పరలోకంలో పాపం ఏంటి? ఈ భూలోకంలో ఉన్నప్పుడైతే పాపం ఉన్నది కనుక ఆనాడు లేవీ గోత్రానికి సంబంధించిన యాజకులు కోడునో ఎద్దునో మేకనో పొట్టేలునో బలిచ్చేవారు. దాన్ని ప్రాయశ్చిత్తంగా దేవుడు అంగీకరించేవారు. పరలోకంలో పాపమే లేనప్పుడు అక్కడ పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించడం? అంటే పరలోకంలో కూడా ఖచ్చితంగా పాపం ఉన్నది. అయితే పాపం అంటే ఏంటో మనకు తెలిస్తే పరలోకంలో పాపం ఎలా వస్తుందో ఎలా ఉంటుందో దాని ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. పాపం అంటే ఏంటి? నరహత్య చేయొద్దు, వ్యభిచరించద్దు, నీ పక్కవాడు దేన్ని ఆశించద్దు, దొంగిలించవద్దు, ఎదట వాళ్ళకి హాని చేసినా ఒకరిని కొట్టినా ఒకరిని తిట్టినా మద్యపానం తాగినా ఇంకా బోల్డైనటువంటి పాపాలు నేరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకేం పాపాలుగా ఎంచబడుతున్నాయి. ఈ భూలోకంలో పాపాలంటే ఇవి. మరి పరలోకంలో పాపమే ఉండదు కదా, అక్కడ దేవుడితోనే ఉంటాం కదా, మరి అక్కడ పాపం ఎందుకు ఉంటుందని మన సందేహం రావచ్చు. అక్కడ కూడా ఖచ్చితంగా పాపం ఉంటుంది. అయితే ఆ పాపం ఏంటంటే దేవుడు ఆజ్ఞలు ఏదైనా పాటించకపోవచ్చు, లేకపోతే
దేవుడి చిత్త ప్రకారంగా అక్కడ మనం జీవించకపోవచ్చు. ఎందుకంటే పరలోకంలో కూడా అక్కడ ఏం చేయబడుతుంది, రాజ్యం చేయబడుతుంది. మనందరం పరలోకాన్ని చేరుకున్న తర్వాత సృష్టి ఆరంభం నుంచి యుగాంతం వరకు దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికి ఎంతమంది అయితే జీవించారో వాళ్ళందరూ కూడా పరలోకాన్ని చేర్చబడతారు. చేర్చబడి వీళ్ళందరూ కూడా ఒకే స్థానంలో ఒకే స్థితిలో ఉంటారా? అక్కడ కూడా 7 తరగతులుగా విభాగించబడతాం. అంటే అక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. ఎప్పుడైతే పరిపాలన మొదలైందో, ఎప్పుడైతే రాజ్యం అక్కడ జరుగుతుందో అక్కడ కూడా పాపం అన్నది ఏర్పడుతుంది. ఇక్కడైతే భూలోకం ఉన్నప్పుడు వ్యభిచారం, దొంగతనం, నరహత్య ఇటువంటివన్నీ కూడా పాపంగా ఎంచబడుతున్నాయి. పరలోకంలో కూడా పాపంగా ఎంచబడినటువంటి కొలమానం ఏవో ఉంటాయి. దేవుని క్రమం తప్పకుండా ఆచరించాలి, అలా ఆచరించకపోతే పాపం అవ్వచ్చు అని ఒక నియమం అక్కడ ఉండొచ్చు. ఇక్కడైతే దేవుని క్రమం తప్పకుండా ఆచరించకపోతే పాపం వస్తుందని ఇక్కడ ఏం నియమం లేదు. నీ ఇష్టం ఉంటే ఆరాధించవచ్చు, నీకు వీలు కాకపోతే పడేయచ్చు. నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా నీకు పాపం అన్నది లేదు. కానీ పరలోకంలో చేరిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికి నువ్వు ఆరాధించాలి, లేకపోతే నీకు పాపం అన్నది ఆరాధించకపోవడమే పాపంగా ఎంచచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పాపంగా ఎంచచ్చు. ఎందుకు ఈ పాపంగా ఎంచవలసిన పని అంటే అక్కడ బలి అర్పించబడాలి. బలి అర్పించబడితేనే అక్కడ యెహోవా శాంతిస్తాడు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే రక్తం కావాలి. ఎందుకంటే సృష్టి ఆరంభం నుంచి చూసుకుంటే యుగాంతం వరకు కూడా ఆయన ప్రతి విషయంలో కూడా రక్తాన్ని చిందించడం మూలంగానే ఆయన శాంతించాడు. దానివల్లే ఆ పాపానికి పరిహారం జరిగింది. హేబేలు కయ్యను, హేబేలు శ్రేష్టమైన గొర్రెపిల్లని బలిగా అర్పించాడు. గొర్రెపిల్ల బలిగా అర్పించడం మూలంగా ఏమి చిందింపబడింది, రక్తం చిందింపబడింది. ఎప్పుడైతే రక్తం చిందింపబడిందో ఆ రక్తమే ఆయనకి సువాసనగా చేరి ఆయన అర్పణ అంగీకరించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో ఆనాడు కోడునో మేకనో ఎద్దునో పుట్టేళ్ళలో బలిగా ఇచ్చినటువంటి ఆ బలి వల్ల వచ్చిన రక్తానికి జంతువుల్ని ఎందుకు బలి ఇవ్వడం అని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే బలైపోయి రక్తాన్ని చిందించి మనందరినీ కూడా విమోచించారు. అంటే ఇప్పుడు ఏంటి, బలి అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ బలినే దేవుడు అంగీకరించి మరి భూలోకంలో ఉన్నప్పుడు రక్తాన్ని కోరుకున్న ఆయన పరలోకంలో ఆయన రక్తాన్ని కోరుకోడా, ఖచ్చితంగా పరలోకంలో కూడా ఆయనకి రక్తం కావాలి. అందుకనే పరలోకంలో కూడా బలి అన్నది అక్కడ నియమంగా ఏర్పాటు చేశారు. పరలోకంలో కూడా మనం ఎలాగైతే జీవిస్తున్నామో మనతో పాటు జంతువులు, పక్షులు, వృక్షాలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాయో అన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. అవే అక్కడ యెహోవా తండ్రికి బలిగా అర్పింపబడతాయి. అయితే పాపం అన్నది ఇక్కడ వ్యభిచరించిన, దొంగిలించిన, నరహత్య చేసిన, దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తే ఇవి పాపంగా ఎంచబడితే పరలోకంలో పాపం అన్నది అది చిన్న విషయానికే పాపం అవ్వచ్చు. దేవుణ్ణి క్రమంగా ఆచరించకపోవడమే పాపం అవ్వచ్చు. లేకపోతే విధులు, కట్టలు, నియమాలు పెట్టిన ఏవైతే ఉన్నాయో వాటిని మీరటం కూడా పాపం అవ్వచ్చు. అక్కడ ఆ పాపానికే పరిహారార్థంగా అక్కడ జంతువులు బలిస్తారు. అంటే పరలోకంలో కూడా ఖచ్చితంగా పాపం ఉంటుంది. ఆ పాపాన్ని బట్టే ఈ హెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయంలోని పాప పరిహార బలి అర్పించారని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.